మనకి అంత ఎఫెక్ట్ కాదేమో అనుకున్నాం. ఇప్పుడు మేడం జీజీహెచ్ నుంచి డాక్టర్ బిందు గారు చెప్తున్నారు ఇది ఆల్రెడీ ఎప్పుడు ఉన్నదే, ఇప్పుడు కేసులు హైలైట్ అవుతున్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామని. అంటే అప్పటికి ఇప్పటికి సివియారిటీ ఎందుకు పెరిగిందంటే ఏం చెప్తారు? మొదట కనిపించే లక్షణాలు ఏంటి? మనకి గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది గత సంవత్సరం తీసుకుంటే 2024లో సార్ దగ్గర దగ్గర 49 కేసెస్ రికార్డెడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కువ వచ్చేవి. అక్టోబర్ మాసంలో కొంచెం పెరిగాయి. అయితే ఈ సంవత్సరం ఒక 160 కేసులు సడన్గా మహారాష్ట్రలో వచ్చాయి. అండ్ మన తెలంగాణలో ఓన్లీ ఒక కేసే నమోదైంది, సిద్దిపేటలో. సో ముఖ్యంగా మేడం చెప్పినట్టు ఇది మన ఓన్ రక్షణ వ్యవస్థ ఉంటుందండి, దాన్ని ఇమ్యూనిటీ అంటారు, వ్యాధి నిరోధక శక్తి. ఇదేం చేస్తుందంటే మనని ఒక వైరస్ ఇన్ఫెక్షన్ నుంచో లేకపోతే కెంపెలోబాక్టర్ జెజుని అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దీని నుంచో మనని కాపాడే సమక్షంలో మన ఓన్ నరాల మీద అటాక్ చేస్తుంది. ఓకే. అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది, అది ఆర్గానిజం అనుకుని మన నరాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ నరం అనేది ఏంటంటేనండి మన ఎలక్ట్రిక్ తీగ లాంటిది. లోపల కాపర్ వైర్ ఉండి చుట్టూత ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాన్ని మైలిన్ అంటారు మన నరాలలో. సో నర్వ్ కండక్షన్ కావాలి అని అంటే ఈ చుట్టూతా ఉన్నటువంటి మైలిన్ అనేది దాన్ని స్పీడ్గా కండక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే మన ఓన్ వ్యాధి నిరోధక శక్తికి కావాల్సినటువంటి కణాలు, తెల్ల రక్త కణాలు కానీ యాంటీబాడీస్ కానీ వెళ్ళి ఆ మైలిన్ షీట్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే. అందువల్ల ఇది వస్తుందండి. ముందు కొంచెము తిమ్మిరెక్కినట్టుగా అనిపిస్తుంది, ఆ తర్వాత కింద కాలు పనిచేయడం తగ్గుతుంది, ఆ తర్వాత పైన అదే సైడ్ చెయ్యి నెమ్మదిగా కింద నుంచి పైకి పాకేటువంటి జబ్బు, దాన్ని అసెండింగ్ పెరాలసిస్ అంటారు. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇది రాక ముందర ఒక 3-4 వారాల క్రితము లూజ్ మోషన్స్ కావడము, జలుబు చేయడము అవుతుంది. అయితే చాలా మంది మర్చిపోతారు అసలు నాకు లూజ్ మోషన్స్ అయినాయనే విషయం కూడా వాళ్ళ హిస్టరీలో చెప్పరు. ఓకే. సడన్ గా ఒక 3-4 వారాలలో ఈ వీక్నెస్, తిమ్మిర్లు అవి మొదలయ్యి అది చివరికి వీక్నెస్ వచ్చేప్పటికీ కొంచెం అవేర్నెస్ ఉండబట్టి వెంటనే ఒక జనరల్ ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ కలుస్తారు. సో అప్పుడు వారు కొన్ని పరీక్షలు చేసి దీన్ని కనుక్కుంటారు.